ఈ సందర్భంగా ఈ పడి పూజ సందర్భంగా హిందూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కోసం మనకు వచ్చినటువంటి పెద్దలు శ్రీ అప్పల ప్రసాద్ గారు, వారు RSS ప్రచారక్, మరి అఖిల భారత కళా ప్రముఖ వారు. ప్రచారక్ అంటే పూర్తి సమయం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పూర్తి సమయం ఇచ్చి వారు పనిచేస్తారు. మనం సన్యాసిలాగా భావించుకోవచ్చు. వారిని ప్రచారక్ అంటారు. వారు ఇప్పుడు మనకు మార్గదర్శనం చేస్తారు. కాబట్టి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా శ్రద్ధలతో దాన్ని ఆలకించాలని చెప్పేసి కోరుకుంటూ వారిని ప్రసంగించాల్సిందిగా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. భజన చెప్తామా? మా భజన మధ్యలో ఆపారనుకుంటున్నారా? చెప్పేస్తా. నందలాలా యదు నందలాలా బృందావన గోవిందలాలా, నందలాలా నందలాలా బృందావన గోవిందలాలా, నందలాలా యదు నందలాలా, నందలాలా యదు నందలాలా బృందావన గోవిందలాలా, బృందావన గోవిందలాలా. గత 12-19 సంవత్సరాలుగా ఈ వినాయక సావర్కర్ చౌరస్తాలో మనం అయ్యప్ప దీక్ష పూనుతున్నటువంటి, దీక్ష తీసుకుంటున్నటువంటి ఈ మాలధారులు అప్పుడు కొడుకు ఏం సమాధానం ఇచ్చాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు విధికి చూచిన అందందే కలడు, ఈ సృష్టిలో లేనిది ఎక్కడ దేవుడు అని ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ప్రహ్లాదుడు చెప్పాడు, నాన్న అక్కడ ఇక్కడ ఎందుకని వెతుకుతో, ప్రపంచం అంతా ఈ సృష్టి అంతా భగవంతుడు అన్నాడు. ఈ సృష్టిలో ఈ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కొన్ని మతాలు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు అని చెప్తారు. ఇంకొన్ని మతాలు 5వ ఆకాశంలో ఉన్నాయి అని చెప్తారు. కానీ మన హిందూ ధర్మము 84 లక్షల జీవరాశుల్లో ఆత్మయై వెలిసినటువంటి ధర్మం అని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం, ధర్మం మన హిందూ ధర్మం ప్రపంచంలో. ఎందుకంటే ప్రపంచంలో మన దేశం చాలా పాతది, పురాతనమైంది. మన దేశం పుట్టినప్పుడు, మన యొక్క భగవంతుని గురించి పూజ చేస్తున్నప్పుడు అప్పటికి అమెరికా లేదు ప్రపంచంలో, ఇరాక్, ఇజ్రాయిల్ ప్రపంచంలో లేవు. ప్రపంచంలో మనం ఉన్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మనతో పాటే నడిచినటువంటి సంస్కృతులు ప్రపంచంలో ఈ రోజున లేవు. ప్రపంచంలో కలకాలం నిరంతరం ఉన్నటువంటి ఒక దేశం అది మన హిందూ దేశం ప్రపంచంలో. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు కైలాసం వదిలి ఎక్కడ తపస్సాచరించాడు? మన భూమి మీద, హిమాలయ పర్వతాల్లో తపస్సాచరించిన భూమి మన యొక్క ధర్మభూమి, వేద భూమి ప్రపంచంలో. రాముడు ఎక్కడ అవతరించాడు? ప్రపంచంలో 190 దేశాల్లో ఎక్కడ అవతరించాడు రాముడు? ఇక్కడే. ఎక్కడ పుట్టాడు రాముడు? ఉత్తర భారతంలో అయోధ్యలో పుట్టాడు. నడుస్తూ దక్షిణ భారతానికి ప్రయాణం చేసి కులము, మతము, వర్గము, లింగము, భాష భేదాలు లేని భారతీయులమంతా ఒకే చాటి చెప్పిన ఏమంటే లోకోత్తర పురుషుడు రాముడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడు. గుజరాత్ లో ద్వారకలో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడెక్కడ ఈశాన్య ప్రదేశంలో, అరుణాచల్ ప్రదేశ్ లో పెళ్లి చేసుకున్నాడు. ఈ 2 ప్రాంతాలు అన్ని కూడా మనమే అని ప్రపంచానికి చెప్పిన మరో జాతీయ పురుషుడు కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో. అందుకే ఈ దేశాన్ని ఇంకొక దేశంతో పోల్చి చూడకూడదు. మన దేశం. ఎందుకంటే ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. ఆ దేశం పేరు. ఆ న్యూజిలాండ్ దేశంలో అందరూ ఒకటే కలర్ లో ఉంటారు, ఎర్రగా ఉంటారు. అందరు కూడా ఒకటే కలర్. ఎవరింటికి వెళ్ళినా ఉదయం టిఫిను, మధ్యాహ్నం టిఫిను, రాత్రి భోజనము అన్ని ఒకే రకమైన వంటకాలు ఉంటాయి. ఏమిటా వంటకాలు? పిజ్జా, బర్గర్. ఎందుకంటే గోధుమ తప్ప ఇంకొకటి పండదు ఆ దేశంలో. ఎవరిని చూసినా యెహోవాను మాత్రమే ప్రార్థిస్తారు. ఆ దేశంలో ఎవరితో మాట్లాడినా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు. అలాంటి న్యూజిలాండ్ దేశం నుంచి ఒక వ్యక్తిని పిలిచి 6 నెలలు మన దేశం అంతా పర్యటన చేసి చివరికి ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఈ వేదిక మీద మన అయ్యప్ప దగ్గరికి వచ్చి ఈ దేశం గురించి ఆయన మాట్లాడమంటే ఆయన ఏమంటాడు తెలుసునా? సరే ఈ దేశం కాదు సార్, చాలా దేశాల్లో ఈ దేశంలో అంటాడు. ఎందుకోసం తెలిసిన 10,000 భాషలు, 3,500 కులాలు, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు. దాన్ని గుర్తు పెట్టుకోండి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాముణ్ణి, కృష్ణుని తలిచి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో.
ప్రపంచంలో మొదటి వివాహం జరిగినటువంటి స్థలం ఇక్కడే. ఎవరది? పార్వతి పరమేశ్వరుని పెళ్లి చేసుకున్నటువంటి తంతు జరిగిన దేశం భారతదేశం ప్రపంచంలో. అందుకే వివాహం యొక్క మహోత్సవాలు, 7 అడుగులు లేకపోతే యజ్ఞం యొక్క అగ్ని యొక్క దహనము, అదే మాదిరిగా మంగళ సూత్రము, పూలమాలలు, ఇవన్నీ వ్యవస్థలు ఎక్కడ వచ్చాయి? ప్రపంచానికి నేర్పిన దేశం భారతదేశము. అందుకే పార్వతీ పరమేశ్వరుల నిలయము కారణంగానే వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి ప్రపంచంలో. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు కదా అనుకుంటుంటాం. అందుకే అయ్యప్పని కొలుస్తున్నప్పుడు ఈ అయ్యప్ప మనతో మాట్లాడా? భగవంతుడు మీకు ఎప్పుడైనా కనిపించాడా? భగవంతునితో ఎవరైనా ఈ దేశంలో మాట్లాడారా? మాట్లాడేది ఈ దేశంలో. ఇప్పటికీ భగవంతుని మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. మీకు తెలిసిన ఈ దేశంలో రామకృష్ణ పరమహంస కాళికమ్మవారి మీద కాలు మీదకి ఎక్కి చేతుల మీద కూర్చొని తెచ్చిన నైవేద్యాన్ని నోట్లో పెట్టి, ఆ విధంగా రామకృష్ణ పరమహంస కాళికమ్మవారికి అన్నము పెట్టిన దేశము నా భారతదేశము ప్రపంచంలో. ఆయన శిష్యుడు స్వామి వివేకానంద ప్రత్యక్షంగా కాళికమ్మ వారితో మాట్లాడినటువంటి దేశము భారతదేశము. అందుకే ఈ దేశంలో కులముతో వర్గముతో చిన్న పెద్ద అనేటువంటి భేద భావము లేకుండా భక్తులందరికీ భగవంతుడు కనిపించినటువంటి దేశము భారతదేశము. అందుకే ప్రపంచంలో భగవంతుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ అవతారాలు ఎత్తాడంటే మన దేశంలోనే అవతారాలు ఎత్తాడు. మిగతా దేశాలు అవతారాలు ఎత్తారు. మిగతా దేశాల అసలు భగవంతుని కోరుకోలే. వాళ్ళు స్వర్గము కోరుకున్నారు, సుఖాలు కోరుకున్నారు, ఇంకేమో కోరుకున్నారు. కానీ ఇక్కడ పుట్టినటువంటి భక్తులు నాకు భగవంతుడితో మాట్లాడాలని కోరుకునేటువంటి దేశము భారతదేశము. అందుకే ఈ దేశంలో మనము పూజ అర్చనలు చేస్తుంటాం. ఈ దేశంలో ఈ పూజ అర్చనలు చేసినప్పుడు ఈ భగవంతుడికి పెట్టేటువంటి నైవేద్యము భగవంతుడు స్వీకరిస్తాడా? ఆ నైవేద్యం ఎవరు స్వీకరిస్తారు? చివరికి మనమే స్వీకరిస్తాం. మరి అందరూ అడుగుతారండి, భగవంతుడు నైవేద్యం తిననప్పుడు భగవంతుడు నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని కదా ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎవరో ప్రశ్న అడిగితే నిజమేనండి, భగవంతుడి నైవేద్యం ఎందుకు పెట్టాలి అనవసరంగా అని అనిపిస్తుంది మన వాళ్ళకి. ఎవరికి? మనం బాగా చదివించినటువంటి ఎంటెక్, బీటెక్, సివిల్స్ చేసినటువంటి వ్యక్తి మనకి ఉల్టా ప్రశ్నిస్తుంటాడు. కాబట్టి మనమేమో నోములు చేసి, వ్రతాలు చేసి, పండుగలు చేసి ఆ భగవంతుడి మీద యొక్క కృపతో పిల్లవాడిని బయటికి చదివి పంపిస్తే వాడు ఉల్టా వచ్చి భగవంతుని ప్రశ్నిస్తున్నాడు సమాజంలో. ఏమంటే నైవేద్యము భగవంతుడు స్వీకరించడా? ఏమంటే కొబ్బరికాయ కొట్టి భగవంతుడు కొబ్బరికాయ ఇస్తే ఈ కొబ్బరికాయలు ఎవరిచ్చారండి? ఈ భూమి మీదకి కొబ్బరి చెట్టు ఎవరిచ్చారు? భగవంతుడు ఇవ్వలేదా? అరటిపండు ఇచ్చి అరటిపండు 2 కేళ్ళు 3 కేళ్ళు భగవంతుడికి ఇస్తున్నానంటున్నాడు. ఆ భగవంతుడు ఆ అరటికేళ్ళని భగవంతుడు ఇవ్వలేదా మనకి? కానీ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి భగవంతుడికి పెడుతున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? తన కళ్ళతో చూస్తాడు. ఏ విధంగా ఎండాకాలము పూట జలం ఏ విధంగా ఆవిరవుతుందో అదే మాదిరిగా తన కళ్ళతో స్వీకరించి మనకి నైవేద్యంగా ఇచ్చినటువంటి భగవంతుడి యొక్క కర్మభూమి నా భారతదేశము ప్రపంచంలో. అందుకే ఈ దేశంలో తపస్సులు చేశారు, సాధనలు చేశారు. ప్రపంచంలో మన దేశంలో సాధన చేసి భగవంతుడు తలుచుకున్నారు. కానీ కలికాలంలో ఈ స్థితిలో ఈ రోజున భగవంతుడు తలుచుకోవడం సాధ్యము కాదే. అందుకే ఈ దేశంలో ఏం పెట్టారు? ఈ దేశంలో ఒక కొత్త విషయాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఏమిటది? శరణు ఘోష ఇచ్చాడు. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష ఉందే, ఈ నామ జపం ఉందే. ఈ నామ జపము ఈ కలియుగములో ఈ నామ జపము తప్ప భగవంతుడికి చేర్చేటువంటి సాధనము పరికరము ప్రపంచానికి ఒకటి లేదు. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, మీరు ఏ విధంగా పూజించినా అవన్నీ నాకు చేరుతాయని చెప్పాడు. ఆ విధంగా భగవంతుని యొక్క సాన్నిధ్యంలో మనం ఉంటున్నప్పుడు ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పారు? 3500 కులాలు ఉన్నాయి. కానీ అందరికి రాముడు ఒక్కడే కదా, అందరికి కృష్ణుడు ఎక్కడే కదా. అలాంటి రాముడి గురించి ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ చెప్పింది, పాప రామ అని పిలువమ్మ, రాముడు వస్తాడు అంది. ఆ పాప 13 ఏళ్ల వయసులో రామ అని పిలిచి రాముడు రాకపోతే వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ రాముడు వస్తలేడే. మళ్ళేనమ్మా రామ అంటే ఇంకా వస్తలేడే, ఎన్నిసార్లు అనాలి అంటూనే ఉండాలమ్మా. 13/23 అయింది, 33 సంవత్సరాలు అయింది, 93 సంవత్సరాలు గడిచింది, 100 సంవత్సరాలు పూర్తయి కర్ర పట్టుకుని రామ అని అడుస్తుంటే ఏమంటే కొండలు కోనలు అడవులు ప్రతిధ్వనిస్తుంటే రాముడు వచ్చి ఆమె ఇచ్చినటువంటి రేగు పళ్ళు తిని శబరిని ఆహ్వానించిన రాముడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఏమంటే రాముడు పుట్టకముందే రామ నామము జన్మించింది. రాముడు పుట్టకముందే కదా శబరి పుట్టింది. కదా శబరి రాముడు పుట్టకముందే రామనామాన్ని జపించి ఆ విధంగా ప్రపంచంలో రామనామము కంటే మించినటువంటి జపము లేదని ప్రపంచానికి చాటిన శబరి పుట్టినటువంటి దేశము నా భారతదేశం. ఈ దేశంలో కానీ రాముడికి శబరి ఎంగిలి పళ్ళు పెడుతున్నప్పుడు, శబరి ఎంగిలి పళ్ళు తింటున్నప్పుడు రాముడు అడిగాడా, శబరి నీ క్యాస్ట్ ఏంటి అని అడిగాడా?
అడగలేదే? మనం ఇంట్లో నీళ్ళు అడుగుతున్నప్పుడు మీరు ఏమిటో బిడ్డ చూసారా, రాముడికి లేని కులము మనకెందుకు వచ్చింది? అందుకే అయ్యప్పలో ఈ కులభేదం ఉంటుందా? అయ్యప్పలో కులభేదం ఉంటుందా అంటే ఈ 40 రోజులు మాత్రమే కులభేదం పాటించకుండా తర్వాత పాటించాలనా? కాదు సుమా, మనకు దీక్ష కారణంగా భగవంతుడు మనకేది ఇచ్చాడో ఆ దిశలో సమాజాన్ని నడిపేటువంటి దేశం నా భారతదేశం. శ్రీకృష్ణుడు కురుక్షేత్రము కంటే ముందు రాజసూయాగం జరిగినప్పుడు ఆ రాజసూయాగంలో కొందరు విస్తరాకులు వేస్తే, కొందరు అన్నం పెడితే, కొందరు కూరగాయలు వడ్డిస్తే ఏమండి కృష్ణుడు అడిగాడు, ఏమని? ధర్మరాజా, నాకు కూడా ఏదైనా పని అప్పచెప్పావు, అందరికి పనులు చెప్పావు కదా, నీకేం పని చెప్పాలి, నువ్వే అప్పచెప్పుకో అంటే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? వచ్చిన అతిథులందరూ భోంచేస్తే విస్తరాకులు ఎత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. ఇది చిన్న పని పెద్ద పని కాదమ్మా అంటుంటాం. అందుకోసం ఇంట్లో భోజనం చేసిన తర్వాత మనం మెతుకులు కూడా ఎత్తనీయం. ఎందుకు ఎత్తనీయం? మనకు పుణ్యం పోతుందని చెప్పేసి. ఆ విధంగా రామకృష్ణుడు వాళ్ళ భారతదేశంలో ఒక ఉన్నతమైన సంస్కారాలు భారతదేశానికి ఇచ్చారు. కాబట్టి కేవలం పూజా తంతు భజము నామము మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో సమాజం ఉండాల్సిన పరిస్థితిని చెప్పినటువంటి రామకృష్ణుల జన్మస్థలం ఈ భారతదేశం. మీకు తెలిసిన ఈ దేశంలో రాముడు విల్లు విరిచినప్పుడు సీతమ్మ వారు వచ్చి వరమాల వేసినప్పుడు, సీత తండ్రి జనకుడు వచ్చి పెళ్లి చేసుకో అన్నప్పుడు రాముడు ఏమన్నాడు? నేను చేసుకోను అన్నాడు. మరి వరమాల వేసింది కదా, మా గురువు గారు చెప్పారు విల్లు విరుమని, ఈమె వరమాల వేసింది. కానీ పెళ్లి చేసుకోవాలంటే మా నాన్నని అడిగి పెళ్లి చేసుకుంటాను అని అన్నటువంటి రాముడు పుట్టిన దేశం భారతదేశం. దానికి ఒక సప్త పదం ఉంటుంది, దానికి అడుగులు ఉంటాయి, దానికి ఆచారం ఉంటుంది. ఆ విధంగా విచారాల్ని, ఆచారాల్ని, ఆ విధంగా సంప్రదాయాన్ని భారతదేశంలో పుట్టుకుపుచ్చుకున్నటువంటి రాముడు పుట్టినటువంటి దేశం భారతదేశం. విశ్వామిత్రుడు ఏమన్నాడు తెలిసిన? రామా, ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకో, వెళ్ళి అయోధ్యను ఇంకొక పెళ్లి చేసుకో. ఎందుకంటే మీ దశరథుడు మీ తండ్రి ఉన్నాడు, ఆయనకు 3 భార్యలు కదా. ఏమంటే ఆ రోజున రాముడు ఇంకొక పెళ్లి చేసుకుంటే అడిగే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఎవరు అడిగారు? అతనే యువరాజు కదా, ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? కానీ రాముడు ఏం చెప్పాడు? స్త్రీ అంటే భోగ వస్తువు కాదు, స్త్రీ అంటే పిల్లలకనే యంత్రము కాదు, స్త్రీ అంటే ఇంటికి పరిమితమే కాదు, స్త్రీ అంటే ప్రపంచంలో ఆదిశక్తి పరాశక్తిని ప్రపంచానికి పరిచయం చేయదలుచుకున్నా. అందుకే సీతను నేను గ్రహించి ఏకపత్ని వృత్తువుగా ఉండొచ్చుకున్న రాముడు పుట్టిన దేశం అమ్మ ఈ భారతదేశం ప్రపంచంలో. అందుకే ఈ దేశంలో మనం ఏకపత్ని వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం మన హిందూ ధర్మంలో ఎందుకు వచ్చింది? ఈ సమాజంలో స్త్రీని గౌరవించాలి, స్త్రీ ఇంటి వరకే పరిమితం కాకూడదనేటువంటి ప్రపంచానికి చెప్పిన రాముడు పుట్టిన దేశం ఈ దేశంలో. కానీ మీకు తెలిసిన ప్రపంచంలో 5 పంచ మహా పతివ్రతలు ఉన్నారు. ఆ పతివ్రతల్లో మండోదరి ఉంది. తెలుసా మీ అందరికీ? ఎవరి భార్య మండోదరి? రావణాసుడి భార్య మండోదరి. రావణాసుడు నడుస్తుంటే మండోదరి పక్కన నడుస్తుంటే రావణుడు దృష్టి ఎక్కడ ఉంటుంది? మండోదరి మీద ఉండదు, పక్క ఆడవాళ్ళ మీద ఉంటుంది. మండోదరి పీకుతుంటది. రావణ, ఎందుకయ్యా ఇవన్నీ? పక్కన అందమైన భార్య ఉండగా అటు ఇటు ఎందుకు చూస్తావు అన్నా కూడా పక్కకు చూసి సీతనెత్తుకుపోయినప్పుడు, ఆ సీతనెత్తుకుపోయిన రావణుణ్ణి రాముడు వధించినప్పుడు మండోదరి ఏమనుకుంది? పంచభూతాల్ని చేతిలో పెట్టుకుని బీటెక్లు, హైటెక్లు, సివిల్స్, ఇంజనీర్లు అన్ని భాషలు నేర్చి గొప్పవాడే బాగా చదువుకున్నటువంటి రావణాసురుని చంపిన రాముడు ఎవరో తెలుసుకుందామని ఎక్కడికి వచ్చింది? రాముడున్న చోటుకి వచ్చింది. రాముడు కూర్చుని ఉన్నాడమ్మా, అందరూ కూర్చుని మాట్లాడుతున్నాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. పక్కన అస్తమిస్తున్న వైపు నుంచి మండోదరి నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటుంటే ఈ రాముడు మండోదరిని చూడలే, నీడని చూశాడు. నీడని చూచి లేచి మండోదరి వైపు నమస్కారం చేశాడు. మండోదరి కాబట్టి నమస్కారం చేయలే, రావణుని భార్య కాబట్టి నమస్కారం చేయలే. నీడలో ఆడదని గమనించి లేచి గౌరవించిన రాముడు పుట్టిన దేశం మన భారతదేశం. కానీ రావణుడి పైన రాముడు ఎందుకు గెలిచాడు తెలిసిన? రాముడు సౌశల్య సంపన్నుడు కాబట్టి గెలిచాడు. ఎవరైతే స్త్రీలని సద్బుద్ధితో సమాజంలో చూడగలుగుతారో అలాంటి వాళ్ళంతా సహజమైనటువంటి శక్తి గల సంపన్నులుగా ఉంటారు. అందుకే స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికాలో అంతా ఆడవాళ్ళే ఉన్నారు, మగవాళ్ళు ఎవరు లేరు. ఒక అమ్మాయి లేచి ఉంది, అమ్మా కూర్చో అన్నాడు. ఎవరు లేదు, నేనే మీతో మాట్లాడు. అమ్మా కూర్చో అంటే ఆమె అంది ఏముందో తెలుసా? ఏంటంటే నన్ను అమ్మ అంటారు, నాకు 70 ఏళ్ళు అనుకున్నావా? నాకు 20 ఏళ్ళే. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, మా దేశంలో చిన్న పాపని సైతం అమ్మాని పిలిచే సభ్యత గల దేశం నా భారతదేశం. 3 ఏళ్ల
పసిపాప నుంచి ఏమంటే ఈ దేశంలో 13 ఏళ్ల అమ్మాయిని మనం ఎవరిని కొలుస్తాం? అమ్మవారిని చూస్తాం, కాళ్ళలో పూజ చేస్తాం, పాద పూజ చేస్తాం, పసుపు పెడతాం ఈ దేశంలో. ఆ విధంగా ప్రపంచంలో స్త్రీని పూజించేటువంటి ఒక గుణగణాలు కలిగిన హిందూ ధర్మం మనది. అందుకోసం అంతవరకు మాత్రమే కాదు, ఇంటికి వచ్చిన బిచ్చగత్తను కూడా బిచ్చగత్తే అని పిలువ, బిచ్చగత్తను తర్వాత రామ్మ అని బిచ్చగత్తను కూడా ఉండమ్మ రామ్మ అని పిలిచే సంస్కారం గల దేశం నా భారతదేశం. ఈ దేశంలో పైన ఆకాశంలో చంద్రుడు ఉన్నాడే, ఆ చంద్రుడిని ఏమని పిలుస్తా? ఏమని పిలుస్తా? మీ అమ్మ తమ్ముడు ఆ మామ అని పిలుస్తున్నా? ఏమండి అన్ని వేల కిలోమీటర్ల దూరంలో చంద్రుడిని సైతం మామ బాగున్నవా అని పిలిచే ఏకైక హిందూ దేశం ప్రపంచంలో ఈ భారతదేశం. కానీ మనుషుల్ని మాత్రమే కాదు, దూరంగా ఉండేటువంటి గ్రహాల్ని సైతం. చెట్టును పట్టుకుని తులసమ్మ అంటాం, ఆవును పట్టుకుని గోమాత అంటాం, మట్టిని పట్టుకుని భూమాత అంటాం, నదిని పట్టుకుని గోదావరి అంటుంటాం. బట్ నీటిలో, నదిలో, చెట్టులో, పుట్టలో, గుట్టలో అన్నింటిలో అమ్మను చూసి ఆది పరాశక్తిగా ఉన్నటువంటి దేశం ఒకే ఒక దేశం, అది నా భారతదేశం ప్రపంచంలో. అందుకోసమే ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా గర్వపడాలా? ఏమంటే సిగ్గుపడాలా గర్వపడాలా? అది గర్వపడే మాదిరిగా సంస్కారాలు నా పిల్లలకి ఇవ్వాలి. పొద్దున లేచిన తర్వాత నా పిల్లలకి ఏం చెప్పాలి? అమ్మా బడికి వెళ్తున్నావా? అమ్మా స్నానం చేసావా? వెళ్ళి కార్తీక దీపం లోపల దీపం వెలిగించమ్మా, మన కార్తీక మాసం పూర్తయింది కదా, విధంగా దీపం వెలిగించమ్మా అని చెప్పాలి. చెప్పకుండా నువ్వు కార్తీక దీపం చూస్తూనే ఉన్నావు అనుకో, పిల్లలు చెప్తే నేర్చుకోరండి, చూసి నేర్చుకుంటారు. హైదరాబాద్ లో మేము నలుగురు కలిసి మన కుటుంబాలను ఎట్లా చెడగొట్టాలి, ఆడవాళ్ళు ఏ డైలాగులు అంటే గ్రిప్పులు తిరుగుతారు, ఆడవాళ్ళని ఎట్లా ఏడిపించాలి, ఆడవాళ్ళకు కోపం ఎట్లా రాయాలి, ఈ విధంగా రకరకాల సీరియల్స్ పెట్టి ఏమంటే ఆ సీరియల్స్ పెట్టి ఆ సీరియల్ ఒక హీరో బయట ఆడవాళ్ళతో సంబంధం ఉండి ఇంట్లో ఆడవాళ్ళతో సంబంధం ఉండేటువంటి సీరియల్ చూసి చూసి మీ కుటుంబానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజంలో? ఏమి ఇవ్వదలుచుకున్నారు సమాజంలో? అందుకోసమే మన పిల్లల్ని మనం పెంచుకోవాలమ్మా, భద్రతగా పెంచుకోవాలి. ఆడది అంటే వజ్రం, ఆడది అంటే సౌందర్యం, ఆడది అంటే సహనం, ఆడది అంటే గాంభీర్యం, ఆడది అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆడదంటే తేజస్సు కలిగినటువంటి మహా వ్యక్తులకు. అలాంటి ఆడది శూర్పణఖైతే, అలాంటి ఆడది మందరైతే ఎన్ని కుటుంబాలు కూలిపోతే, ఎన్ని రకాల సంసారాలు దెబ్బతింటాయి ఆలోచించుకుంటామా? మందరిని కాదు, శూర్పణఖల్ని కాదు, ఈ దేశంలో భూమిలో జనించినటువంటి ఒక శక్తిశాలిని ఏమంటే గట్టి పోత చూపి రావణాసుని భస్మము చేయగలిగే సంకల్పం చేసినటువంటి సీత జన్మస్థలం ఈ భారతదేశం. ఈ సీత జన్మస్థలం ఈ భారతదేశం. అందుకే ఈ దేశంలో మన ఆడపిల్లలకి ఏం నేర్పాలి? ధైర్యాన్ని నేర్పాలి, విశ్వాసాన్ని నేర్పాలి. ఈ దేశంలో భార్యాభర్తలు ఏ విధంగా కలిసి ఉండాలో ఎవరు నేర్పారు మనకి? ఎవరు నేర్పారు? మనకు పూర్వీకులు, పౌరాణికులు నేర్పారు ఈ దేశంలో. మీకు తెలిసిన ఈ దేశంలో మనం అందరం పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత పైన ఆకాశంలో నక్షత్రాన్ని చూపిస్తాం. ఏ నక్షత్రాన్ని చూపిస్తాం? అరుంధతి నక్షత్రం చూపిస్తాం. ఎందుకు చూపిస్తాం? ఆ అరుంధతి పక్కనే వశిష్ఠుడు ఉంటాడు నక్షత్రం. వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డైవర్స్ తీసుకోవాలి, విడాకులు తీసుకోవాలి. కాబట్టి అది చూసి నేర్చుకుంటారు అమ్మా అని చెప్పి ఆ విధంగా మన యొక్క పౌరాణిక కాలంలో వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వివాహ వ్యవస్థ కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఏమండి మనం కుటుంబాలను మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కుటుంబాలు అమెరికాలో లేవా? ఫ్రాన్స్ లో లేవా? జర్మనీలో లేవా? లేవమ్మా, లేవు. అమెరికాలో ఇళ్లలో తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. ఎటువైపు సార్ మనకెందుకు అవన్నీ ఇవన్నీ మాట్లాడుకోవద్దు. మనం కొన్ని ఇళ్లలో తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లులు లేరు ఇంట్లో. వాళ్ళకి వేరు సార్, ఇవన్నీ ఎందుకు చెప్పండి? మనకు అవసరం ఇవన్నీ. అందుకే ఆ దేశంలో మనం చెప్పట్లేదు ఫాదర్లెస్ నేషన్, మదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశాలు ఆ దేశాలు. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. విలాసాలు ఎక్కువ, డబ్బులు ఎక్కువ, ఏమంటే టీవీలు ఎక్కువ, అన్ని రకాల సౌకర్యాలు ఎక్కువ, వివాహాలు లేవు, పిల్లలు ఉన్నారు. వివాహాలు ఉండవండి, పిల్లలు ఉంటారు, పైసలు మాత్రమే ఎక్కువ. ఏమిటా దేశాలు? నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాగా డబ్బులతో కేవలం తులతూగుదామా, లేకుంటే అమెరికా లాగా కుటుంబాలు లేకుండా జీవిస్తామా? హిందూ దేశంలో ఉండేటువంటి పద్ధతిలో కుటుంబాలతో ఉందామా? మాట్లాడలేదు. మన హిందూ దేశంలో భారత్ లాగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి అంటే మనము టీవీలు చెప్పినట్టు, సీరియల్ చెప్పినట్టు, సినిమాలు చెప్పినట్టు వినాలా? అమ్మ నాన్నలు చెప్పినట్టు వినాలా? మన పూర్వీకులు పెద్దలు చెప్పినట్టు వినాలా? ఏ సంస్కారాలు, ఏ సభ్యతలు, రామాయణ ఇతిహాసాలు భారతదేశం అందించిందో ఆ ఇతిహాసాలు బట్టి ఉండాలి. అందుకోసం ఈ పూజ, ఈ తంతు, ఈ అనుష్ఠానాలు, ఈ 18 మెట్లు, ఈ మెట్ల వెనుకుండేటువంటి అనురాగాలు, లేకుంటే రకరకాల కామ క్రోధాలు, వీటి వెనుకుండేటువంటి అజ్ఞానాలు, విజ్ఞానాలు, ఇవన్నీ గ్రహించి కదమ్మా మనకి తంతులు పెట్టింది, ఈ మెట్లు పెట్టింది. ఈ మెట్లు ఎక్కి ఏం సంపాదిస్తాం? జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఆ జ్ఞానం పేరే భా. భా అంటే భారత ప్రపంచానికి, భా అంటే విజ్ఞానాన్ని ఇచ్చేది భారత్. భా అంటే
సస్యశ్యామలం, భా అంటే జ్ఞానము, భా అంటే సంపద, భా అంటే వెలుగు, భా అంటే ప్రకాశము. ప్రపంచంలో ఏమంటే శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు, రాముని తమ్ముడు భరతుడు, వేదాంతాన్ని ప్రపంచానికి చెప్పిన భరతుడు. ఆ విధంగా భా అనేటువంటి పేరుతో తులతూగుతున్నటువంటి దేశం మనకు భారతదేశం. అందుకే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మన పిల్లలకి దైవము పట్ల భక్తి కలిగించాలి. దేవుడు ఉన్నాడా అంటే ఏమనాలి? దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. దేవుడితో మాట్లాడదలుచుకుంటే దేవుడి పట్ల భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆ భక్తి శ్రద్ధలే కదా ఇరుముడి అంటే. భక్తి శ్రద్ధలే కదా ఇరుముడి అంటే. ఆ ఇరుముడికి కట్టినటువంటి తాడే కదా ఓంకారం అంటే. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిగా ఏది జన్మించింది? ఇది సైంటిస్టులు చెప్పారు. ఏమని చెప్పారు తెలిసిన? ప్రపంచంలో మొట్టమొదటి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పారు. అంటే ఏంటి? ఒక శబ్దముతో ఈ సృష్టి ప్రారంభమైంది. ఆ శబ్దము పేరే ఓంకారం అని చెప్పింది మనకి భారతదేశం ప్రపంచంలో. కాబట్టి ఓంకారంతో ఈ యొక్క సృష్టి ప్రారంభమైంది. ఆ ఓంకారానికి జన్మనిచ్చి, ఓంకారానికి రూపం ఇచ్చి, ఓంకారంతో ధ్యానం చేసి, ఓంకారంతో తపస్సు సాధన చేసి భగవంతునికి సాన్నిధ్యంగా మోక్ష సాధన పొందినటువంటి దేశం ఏదన్నా ఉంటే ప్రపంచంలో భారతదేశం అమ్మ. అటువంటి దైవ భూమిలో, వేద భూమిలో మనం పుట్టాము ఈ రోజున. అందుకోసమే హిందువులు ఎక్కువగా కలిగినటువంటి దేశము భారతదేశము. ఈ దేశంలో హిందువులు లేకపోతే, హిందువుల సంఖ్య తగ్గిపోతే పూజలు ఉంటాయా? ఇరుముడులు ఉంటాయా? దీక్షలు ఉంటాయా? ఏమంటే కులము పేరుతో ఒకరొకరు కొట్లాడుకుంటే, అసభ్యంగా ఈ సమాజంలో కుటుంబంలో విచ్ఛిన్నత ఉంటే ఈ కుటుంబాలు కాపాడగలుగుతాయా? అందుకే ఆలోచించండి అమ్మా. కేవలం పూజ మాత్రమే కాదు, ఈ పూజ వెనుకున్నటువంటి పరమార్థము, ఈ పూజ వెనుకున్నటువంటి సారము, ఈ పూజ వెనుకున్నటువంటి అర్థాన్ని గ్రహించి మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. అందరం కలిసి హిందువులుగా సమాజంలో ఉండాలి. అందుకోసమే 40 రోజులు మాలధారులైనటువంటి వాళ్ళు, ఏమంటే మాలధారులు ఈ 40 రోజులు చేసేటువంటి దీక్ష ఉంటే ఆ దీక్షలో వాళ్ళు పాటిస్తున్న నియమాలన్నీ ఏమి తెలియజేస్తున్నాయి? నెమ్మదిగా భగవంతునికి దగ్గరగా చేరేటువంటి ఒక విషయాన్ని గ్రహింపచేస్తున్నాయి. అటువంటి విషయ గ్రహింపుతో సమాజంలో మనం ముందుకెళ్లాలమ్మా. మన ఆడపిల్లల్ని, మగ పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావా, డిగ్రీ చదువుతున్నావా, ఇంకేదో చదువుతున్నావా అడగరమ్మా. ఏమంటే సమాజంలో ఈ పిల్లవాడు మంచివాడా, ఈ అమ్మాయి మంచిదని అడుగుతారా? అడగరా? ఆ విధంగా పిల్లల్ని తల్లిదండ్రులు ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉందని భారతదేశంలో. చదువు కన్నా సంస్కారము ముఖ్యమని చెప్పాలి ఈ దేశంలో. అందుకే మన కుటుంబంలో ఆ పిల్లల్ని ఆ విధంగా చెప్పాలి. కాబట్టి తల్లుడు దీక్ష పూరాలి, తల్లుడు సంకల్పం తీసుకోవాలి, తండ్రులు సంకల్పం తీసుకోవాలి. నా పిల్లల్ని ఉత్తముడిగా సమాజంలో తయారు చేస్తున్న సంకల్పం తీసుకోవాలి. ఆ విధంగా భారతదేశంలో ఇవాళ ఎంతమంది ఉన్నారు హిందువులు? వాళ్ళ సమాజంలో 80 కోట్ల మంది భారతీయులు భారతదేశంలో ఉన్నారమ్మా. అందరూ కూడా ఇవాళ మొదటి వరకు మన కేరళ వరకే మన అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు ఇవాళ దేశం అంతా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు. అందరూ భగవంతునిగా నామజపం చేస్తున్నారు. ఏమంటే ఈ నామజపం చేసిన కారణంగా వచ్చేది ఏమిటి? భక్తి, దాంతో పాటు శ్రద్ధతో పాటు ఏమొస్తుంది? ఆత్మవిశ్వాసం వస్తుంది, బలం వస్తుంది. ఆ బలముతో సమాజాన్ని జయించగలిగే శక్తి వస్తుంది. అందుకోసమే మనము ఈ యొక్క భజనతో పాటు, నామజపంతో పాటు భగవద్గీతను చదవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరిలో భగవద్గీతలు చేతులెత్తడమా? ఎవరిలో భగవద్గీతలు ఉన్నాయి? ఆ భగవద్గీతలో ఉండేటువంటి ఒక 2 శ్లోకాలు మన పిల్లలకు నేర్పించాలి, మనము చదువుకోవాలి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా హనుమాన్ చాలీసా మాకు మొత్తం వచ్చు అన్న వాళ్ళు చేతులెత్తండి. చూసారా? సంఖ్యని ఊరికి ఎత్తండి. మేము అనుమానం చేయడం కోసం ఎత్తట్లేదు. ఏమండి హనుమాన్ చాలీసా ఇవాళ సమాజంలో ఏమండి హనుమంతుడు జై శ్రీరామ్ అనే గుండెలో దాచుకుని చేస్తున్న విశ్వాసం ఉంటే ఆ విధంగా తన పనిని దీక్షతో చేస్తున్నటువంటి విషయాలు కనిపిస్తాయి. కాబట్టి హిందూ ధర్మాన్ని చులకనగా చూడొద్దమ్మా. హిందూ మతం అంటే కేవలం తంతు కాదమ్మా. హిందూ ధర్మం వెనుక సైన్స్ ఉందమ్మా. ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి చాలా మంది అప్పటి వరకు బైబిల్ చూస్తున్న వాళ్ళు, అప్పటి వరకు వేరే మతాల్లో ఉండేవాళ్ళు అందరూ నెమ్మది హిందూ ధర్మానికి వస్తున్నారు. స్వామి వివేకానంద ఎక్కడ మాట్లాడాడు? ఇంగ్లాండ్ లో మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళు హిందువులు కూర్చున్నారా? లేరమ్మా. అప్పటి వరకు బైబిల్ చదువుతున్న వాళ్ళు, చర్చికి వెళ్తున్న వాళ్ళు వాళ్ళే కదా ఎదురు కూర్చుంది. ఆ కూర్చున్న వాళ్ళు అజ్ఞానులా కాదమ్మా, బాగా చదువుకున్న వాళ్ళు, డీన్లు, యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్లు కూర్చున్నారు. స్వామి వివేకానంద మాట్లాడుతుంటే మధ్యలో ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. వింటుంది స్వామి వివేకానంద ఏం మాట్లాడుతున్నారు. స్వామి వివేకానంద ఏం మాట్లాడాడు? 4 వేదాల గురించి మాట్లాడాడు. స్వామి వివేకానంద ఆ 4 వేదాల యొక్క సారాన్ని ఉపనిషత్తుల ద్వారా చెప్పాడు. స్వామి వివేకానంద ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీత ఆధారంగా చెప్పడం ప్రారంభించాడు. మన ధర్మము, మన దేశంలో భగవంతుడు మనకున్నటువంటి పూర్వాపరాలు చెప్పడం ప్రారంభించాడు. మొత్తం భారతీయ సంప్రదాయము దాన్ని అనుకునే సైన్స్ చెప్తుంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ ఏమందో తెలిసిన? స్వామీజీ, నేను పొరపాటున ఇంగ్లాండ్ లో జన్మించాను, మీ దేశంలో పుడితే చాలా బాగుంది అనుకున్నాను.
మన దేశానికి వచ్చిందమ్మా, దేశానికి వచ్చి పేరు మార్చుకుంది. అప్పుడు నాకు చీర కట్టడం తెలియదు, గాజులు పెట్టుకోవడం తెలియదు, బొట్టు పెట్టుకోవడం తెలియదు, ఆమెకు ముగ్గులు వేయడం తెలియదు, రామాయణ ఇతిహాసాలు తెలియదు. ఆమె వచ్చింది రామకృష్ణ పరమహంస యొక్క భార్య శారదామాత ఒడిలో పడుకుంది. ఈ దేశంలో అన్ని విద్యను నేర్చింది. చిన్న పాపలకి సైతం ఈ దేశంలో ఇతిహాసాలు చెప్పింది. పాప నీకు ఎవరంటే ఇష్టమమ్మా? పాప తెలియక ఏముంది, ఫలానా సినిమా నటి అంటే నాకు చాలా ఇష్టం, ఫలానా హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం అంది ఆ పాప. అప్పుడు ఆ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ సోదరి నివేదిత చెప్పింది, తప్పమ్మా, మన హీరోయిన్ ఎవరో తెలిసిన, మన హీరోయిన్ సీతమ్మమ్మ, మన హీరోయిన్ ద్రౌపది అని చెప్పింది. చెప్పండి కొట్టండి, మా ద్రౌపది సీతమ్మ. మీకు అర్థమవుతుందా? సీతమ్మ ఒకే చిన్నతో చెట్టు కింద కూర్చొని రావణాసురుడు వస్తే ఎవరి గట్టి పొచ్చుతుంది, నేను భస్మం చేస్తారా రావణాసురా, కానీ నేను చెయ్యను. ఎందుకో తెలిసిన, నాకు నా భర్త మీద విశ్వాసం ఉంది. ఈ దేశంలో నా భర్త మీద విశ్వాసం ఉంది. నా భర్త వచ్చిన రోజున నీ అధర్మాన్ని నాశనం చేస్తాడని చెప్పేసి ఆ విధంగా భార్య భర్తలు విశ్వాసంతో గడిపినటువంటి ఒక సీతమ్మకు జన్మనిచ్చిన దేశం అమ్మ నా భారతదేశం. ఈ దేశం సీత ఎక్కడ పుట్టింది? భూమిలో పుట్టింది. ద్రౌపది ఎక్కడ పుట్టింది? అగ్నిలో పుట్టింది. అగ్నిలో పుట్టినటువంటి ఆ వనిత 5 అన్నదమ్ముల మధ్య కొట్లాటలు తెచ్చిందా? పంచపాండవుల మధ్య కొట్లాటలు పెట్టిందా? పెట్టలే. అసలు 5గురిని కలిపిన వనిత, సమైక్య వనిత, జాతీయ సమైక్యత ఉంటుండేవే ఆ విధంగా సమైక్యత తీసి మా కుటుంబం ఏంటో ప్రపంచానికి చెప్పిన వనిత ద్రౌపది పుట్టిన దేశం ఈ దేశంలో. అందుకే మన పిల్లలకి ఎవరిని పరిచయం చేయాలి? మన పిల్లలకి ద్రౌపదిని పరిచయం చేయాలి, సీతమ్మను పరిచయం చేయాలి. మీకు ఎక్కడైనా చూసారా? ఏ దేవాలయంలో చూసారా? మీరు ప్రపంచంలో ఏ ప్రార్థనలో చూసారా? ఒక దేవుణ్ణి, మగ దేవుణ్ణి చూస్తారు. ఇక్కడ ఆడదేవులను చూసారా? ప్రపంచంలో ఎక్కడ చూడండి. గుర్తుపెట్టుకోండి, సరస్వతి లేకపోతే బ్రహ్మ లేడు, పార్వతి లేకపోతే ఈశ్వరుడు లేడు ఈ దేశంలో. అవునా కదా? లక్ష్మి లేకపోతే ఏమంటే విష్ణుమూర్తి లేడు. ఏమంటే ఈ ముగ్గురు కూడా ఎందుకు భావిస్తాం? లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ విధంగా ప్రపంచంలో ఆడామని స్త్రీని ముందుగా పెట్టి కొలిచినటువంటి దేశం ఏదన్నా ఉంటే ప్రపంచంలో అది ఆ భారతదేశం అనే ఈ దేశంలో. అందుకే ఈ దేశంలో ఉండేటువంటి స్త్రీ మూర్తి యొక్క కళ్ళలో నీళ్లు కారకూడదని ఈ దేశం ఆశిస్తుంది. ఆ కళ్ళలో నీళ్లు కారిన మరుక్షణమే కుటుంబాలు దేశాలు భగ్నమైపోయినాయి ఈ ప్రపంచంలో. అందుకే స్త్రీకి పవిత్రతనిచ్చి కొలిచినటువంటి దేశం ఈ దేశంలో. మీకు తెలుసా అమ్మా, ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి డిగ్రీ చదువుతున్న అమ్మాయి ట్రైన్ లో పోతుంటే 4 దుండగులు వెంటడించి ఆమె శరీరాన్ని స్పృశిస్తూ ఆమె శరీరం పేరు ఉండే నగలు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పాప ఏడుస్తున్నాడు. కాపాడమంటే ఎవడు కాపాడకుండా ఉంటుంటే చివరికి ఆ పాప నా దుండగులు ఆ యొక్క ట్రైన్ నుంచి బయటకు తోసేస్తే కింద పడిపోయింది. కులి కారు విరిగిపోయింది. ఎవరమ్మా? ఎవరు పెళ్లి చేస్తారు? ఆమె ఎవరిని ఓదారుస్తారు? ఆమె ఎవరిని చదివిస్తారు? చివరికి అమ్మ ఓదార్చి దగ్గరికి తీసి కృత్రిమ కాలు ఆర్టిఫిషియల్ లెక్క పెట్టి నడిపించి పరిగెత్తించి స్వామి వివేకానంద కథలు చెప్పి, జిజియామాత కథలు చెప్పి, ఝాన్సీ లక్ష్మి రాణి రుద్రమ కథలు చెప్పి, స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత కథలు చెప్పి ఆమె నడిపించి పరిగెత్తించిన తర్వాత ఆ పాప ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అరుణిమ సిన్హా పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, సమాజం మీకు అర్థమవుతుందా? మహిళ అంటే కేవలం భోగ వస్తువా? మహిళ అంటే రకరకాల వస్తువులు అమ్ముకోవడం కోసమా? మహిళ అంటే కేవలం డాన్సులు మాత్రమేనా? మహిళ అంటే కేవలం అందం మాత్రమే కాదు. మహిళ అంటే కుటుంబాన్ని మాత్రమే కాదు, దేశాన్ని పరిపాలించేటువంటి నేతృత్వం వహించేటువంటి శక్తివంతమైన బాధ్యతలు ఎవరు గుర్తు చేయాలి? మనం చేయాలి. వద్ద ఈ దేశంలో గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసిన ఇది 2024 ఈ సంవత్సరం ఒక అమ్మాయి, అసలు ఎవరు చరిత్రలో తెలియదు, చాలా మందికి మదర్ తెరిసా తెలుసు, ఎక్కడో యుగోస్లేవియా దేశంలో పుట్టింది. కానీ ఇక్కడ పుట్టిన ఒక వనిత, ఆమెకు చదువు రాదు, కేవలం గొర్రెలు మేపుకుంటుంది. అలాంటి వనిత 8 సంవత్సరాల వయస్సులో ఆమె అందం, దాంతో పాటు ఆమె గొంతు, ఆ తర్వాత ఆమెతో వినయంతో మాట్లాడే తీరు, ఇవన్నీ విన్న తర్వాత ఆ పాప చివరికి రాజభవనంలో ప్రవేశించింది. ఇండోర్ రాణిగా ఆమె విరుతికెక్కింది. 33 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. ఆమె పేరు అహల్యాబాయి హోల్కర్ యొక్క 300వ జయంతి ఈ రోజున దేశంలో జరుగుతుందమ్మా. ఎవరి అహల్యాబాయి హోల్కర్ కుగ్రామంలో నుంచి వెళ్ళి రాజభవనంలో ప్రవేశపెట్టి ఆడవాళ్ళ చేత చదువులు చదివించి, సావిత్రిబాయి ఫులే కంటే ముందు చదువులు చెప్పి ఆ తర్వాత సైన్యం నిర్మాణం చేసి చేనేత కార్మికుల చేత మహేశ్వరం చీరల్ని, బ్రాండెడ్ చీరల్ని ప్రపంచానికి ఎగుమతి చేసి రైతుల చేత పంటలు పండించి ప్రపంచంలో పిల్లలు గిరిజనులకు ఉపాధి ఇచ్చి భర్త చనిపోయినటువంటి వనితలందరినీ పిలిచి వాళ్ళకి సమయ ఉపాధి కల్పించి 33 సంవత్సరాల కాలఖండంలో దేశంలో ప్రజల గురించి ఆలోచించిన వీర ధీర వనిత లోకమాత రాజమాత అహల్యాబాయి హోల్కర్ పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, సమాజంలో మీకు అర్థమవుతుందా? ఆడది అంటే కేవలం పైపైన ఎంజాయ్మెంట్. ఆడది అంటే కేవలం వంటింటి వరకే పరిమితం కాదు సుమా. ఆడది అంటే సమస్త కుటుంబాన్ని, సమస్త సమాజాన్ని నడపగలిగేటువంటి స్త్రీలకు జన్మనిచ్చిన దేశం. అందుకే మన యొక్క మానవ దీక్షధారంలో మనము ఆడదామని మహిళని ఎవరిని పిలుస్తాం? మాతాని పిలవమా?
పిలుస్తాం మాతాను పిలవమా. చివరికి భార్యను సైతం రామకృష్ణ పరమహంస కూర్చోబెట్టి కాళ్ళు కడిగి భార్యను సైతం దేవతగా కీర్తించిన దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది మన దేశం అమ్మా ప్రపంచంలో. అందుకోసమే భారతదేశం అమెరికాకు అర్థమవుతుందా, రష్యాకు అర్థమవుతుందా, మనకు అర్థమవుతుందా? మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పండి అమ్మా. అందుకే ఈ దేశంలో నా భారతదేశం గురించి అర్థం చేసుకోవాలమ్మా. భగవంతుడు ఒక్కడే భిన్న రూపాలతో భగవంతుడు మనకు కనిపిస్తాడు. నీళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? నీళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు? హిందీలో ఏమంటారు? తమిళంలో ఏమంటారు? తన్నీరు అంటారా? ఏమండి? ఒక జలానికి, ఒక నీటికి వివిధ నామాలు ఏ విధంగా ఉంటాయో భగవంతుడు పరమాత్మ ఒకటే వివిధ నామాలతో పిలుస్తున్నటువంటి ఏకైక దేశం నా భారతదేశం ప్రపంచంలో. నా దేవుడు మాత్రమే నిజము, మిగతా దేవుడు పనికిరారు అనేటువంటి అహంకారం కలిగినటువంటి జాతులు మతాలు ప్రపంచంలో ఉండవమ్మా. అంతకుముందు లేవు, రేపు ఉండవు సుమా. ఎవరు ఉండగారు? ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో భగవంతుని చూడగలిగేటువంటి వ్యక్తి ఆత్మ సర్వభూతాలని ప్రపంచానికి చెప్పిన భగవద్గీత ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది. ప్రపంచంలో మిత్రులారా, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణిలో 83 లక్షల జీవరాశుల్లో భగవంతుడు చూడగలిగేటువంటి స్ఫూర్తి గుణము కలిగినటువంటి హిందూ ధర్మము మాత్రమే ప్రపంచంలో ఉంటుంది. ఏది నీడనిస్తుందో, ఏది గాలినిస్తుందో, ఏది కాయనిస్తుందో, ఏది పండిస్తుందో అది మాత్రమే పచ్చగా ప్రపంచంలో నిలుస్తుంది. ఆ విధంగా ప్రపంచానికి పచ్చదనాన్ని, ప్రపంచానికి పన్నెండించి ఆ విధంగా ఆదుకొని అన్నమో రామచంద్రుడికి అన్నం పెట్టి ఎవరిని చదువుకోవడానికి వస్తే జ్ఞానం ఇచ్చినటువంటి జ్ఞాన భిక్ష పెట్టిన అన్నపూర్ణ దేశం నా భారతదేశం ప్రపంచంలో మిత్రులారా. అందుకే ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి, అందులో హిందువుగా పుట్టినందుకు గర్వపడాలి. మీ కులం ఉందే, మీ కులాచారాలయో ఇంటి వరకు పరిమితం చేయండి. ఇంట్లో కులం ఉంచి బయటకు వచ్చి హిందువులుగా సమాజంలో మెలుగండమా. హిందుత్వం లేకపోతే ఈ దేశం లేదు సుమా. హిందుత్వం లేకపోతే ఈ దేశం లేదు. ఈ పూజలు ఉండవు. ఒకడు మీకు తెలిసిన 700 సంవత్సరాల పూజలు బహిరంగ జరుపుకోలే, ఎక్కడ కాషాయ జెండా ఎగరలే, ఎక్కడ సాధు సన్యాసులు సమాజంలో కనబడలే. 700 సంవత్సరాలు మాత్రమే కాదు, సుమారుగా ఈ దేశంలో సుమారు 250 సంవత్సరాల కాలంలో కూడా 1200 సంవత్సరాలు మనం హిందువులను చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజున కూడా నేను హిందూ అని చెప్పక భయపడితే బీరు అయితే ఈ సమాజం నిలవలేమమ్మా. అందుకోసమే భగవంతుని ఏం కోరుకోవాలి? ఆ భగవంతుని ముందర నేను హిందూగా సమాజంలో జీవిస్తా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా నిలబడతానేటువంటి పద్ధతిలో నా కుటుంబాన్ని, నా పర్యావరణాన్ని అన్ని రక్షించుకుంటా. కులం అనే పేరుతో ఉండే కుల వివక్షత అంటరానితనం పక్కన పెట్టి అందరికీ దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా స్థానం ఉందని సమాజంలో నిరూపిస్తా. ఈ విధంగా నా ఇంటిలో, నా ఇంటి ముందు ఊడ్చేటువంటి పారిశుద్ధ కార్మికులు మొదలుకొని నా కనిపించే ప్రతి వ్యక్తిలో భగవంతుని చూస్తా అని చెప్పగలిగేటువంటి నిజమైన హిందువు మాత్రమే జగత్ బంధువు ఈ దేశంలో, ఈ సమాజంలో. మిత్రులారా, ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే హారతి ఇవ్వాలి, తర్వాత అందరికీ ప్రసాదం లభిస్తుంది. కొన్ని విషయాలు ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. మనందరం మన హిందువులుగా సమాజంలో ఉంటూ భగవంతుని సన్నిధంలో భగవంతుడు ఏ విధంగా అన్ని పనులు చేయగలిగే బహుముఖ ప్రజ్ఞాశాల మనకు భగవంతుడు నర జన్మనిచ్చాడు. మనకు పందిగా జన్మనిచ్చాడా? మనం దారిలో పోతుంటే భూమిలో ఇక్కడ వర్షం పడితే ఆ వర్షంలో బురద ఉంటే ఆ బురదలో ఎవరు దొరలాడతారు? బురద పందులు దొరలాడతాయి. మనం దగ్గరికి వెళ్ళి పంది అప్పుడు ఆ పందట అయ్యింది, నువ్వు బయటకు వస్తే స్నానం చేయించి లిప్స్టిక్ పెట్టి పౌడర్ పెట్టి బట్టలు తొడిగి బడికి వస్తుందా? రాకపోతే తోకొస్తే దాని బురద మన మీద పడుతుంది. అవునా కదా? భగవంతుడు మనకు పంది జన్మనివ్వలేదమ్మా, నరుని జన్మ ఇచ్చాడు. ఏమండి, నరుడిలో ఏమున్నాయి? నరుడిలో శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. ఇది తెలిసేది నరుడికి మాత్రమే. ఈ 83 లక్షల జీవరాశులకు ఏమీ తెలియదమ్మా. తెలిసిన నరుడు కూడా బుద్ధిని ఉపయోగించకపోతే, తెలిసిన నరుడు కూడా ఆత్మ ఉన్నతి పొందకపోతే, తెలిసిన నరుడు కూడా కేవలం శరీరం యొక్క ఆ యొక్క బానిసత్వంలో ఉంటే ఈ సమాజంలో జీవించవమ్మా. నరుడు జన్మ ఎత్తి ఏమి చేయాలి? నరుడు జన్మ ఎత్తి 5 పనులు చేయాలి. 5 పనులు చేసిన తర్వాత ఈ నరజన్మ సార్థకమవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, లేదా కర్మను అనుబట్టి మళ్ళీ మనకు నరజన్మ ఎత్తుతాం, లేకపోతే నీచమైనటువంటి యోనుల్లో జన్మిస్తాం. ఏమిటో 5 పనులు చేయాలి. 5 పనులు ఏం చేయాలి? 5 పనులు ఒకటి, భగవంతుని సన్నిధిలో నామజపం చేయాలి. నామజపం చేయాలి. ఎందుకు నామజపం చేయాలి కదండి? ఎందుకు నామజపం చేయాలంటే, ఏమండి, వారధి కట్టడానికి కోతులన్నీ, వానరులన్నీ రాళ్ళు వేస్తుంటే రాళ్ళు మునిగాయా తేలాయి కదా. రాముడు వచ్చి రాముడు కూడా ఒక రాయి వేస్తే రాయి తేలలే, మునిగిపోయింది. వానరులు వేస్తే రాయి తేలింది, రాముడు వేస్తే
మునిగింది. ఇది బాగలేదనుకున్న రాముడు ఆ మూలకి వెళ్ళి అక్కడి నుంచి వేస్తున్నాడు, అక్కడ కూడా మునుగుతున్నది. వెనుక నుంచి వచ్చి ఆంజనేయుడు చూశాడు రాముడు ఏం చేస్తున్నాడని. రాముడు చూశాడు ఆంజనేయుని. ఆంజనేయ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే నువ్వు వేస్తున్న రాయి మునుగుతుంటే చూడడానికి వచ్చాను. అదే ఆంజనేయ నాకు అర్థమైతలేదు, మీరు వేస్తే రాయి తేలుతుంది, నేను వేస్తే రాయి ఎందుకు మునుగుతుంది? అప్పుడు చెప్పాడు హనుమంతుడు. ఏం చెప్పాడు తెలుసమ్మా? ప్రపంచంలో అతి ఉత్తమ సంపన్నుడు ఏమంటే 16 గుణాల సంపన్నుడు రాముడి స్వరూపం, కానీ రాముని కంటే మించింది రామనామము. ఆ రామనామం జపిస్తున్నాము అన్నది సమాజం. అదే ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు లంకలో ఒక్క ఇంట్లో మాత్రమే రామనామం వినిపిస్తుంది. ఏమిటా ఇల్లు చెప్పగలరు ఎవరైనా? మొత్తం లంకలో అన్ని చోట్ల రావణాసురుడు చెప్పిస్తారు, కానీ ఒక ఇంట్లో మాత్రం రామ జపం వినిపిస్తుంది. ఎవరా ఇల్లు? విభీషణుడి ఇంట్లో వినిపిస్తుంది. విభీషణుడు తలుపు తట్టాడు, తట్టగానే విభీషణుడు బయటకు వచ్చాడు. ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, నేను రాముడి దగ్గర నుంచి వచ్చానండు. రాముడా? అదే ఉన్నావా? నేను చిన్నప్పటి నుంచి రామరామ అని చెప్పిస్తే నాకే దొరకలేడు, నీకెంత కనబడ్డాడు అంటాడు. నేను రామనామాన్ని నమ్ముకున్నా, నేను రామనామాన్ని నమ్ముకున్నా, నాకు రాముడు దొరకలేదు అంటాడు విభీషణుడు. అప్పుడు ఆంజనేయుడు ఏమంటాడు తెలుసా? ప్రపంచంలో రాముని స్వరూపము చాలా గొప్పది, అంతకంటే మించినటువంటి గొప్పది రామనామము, కానీ రామనామము కంటే గొప్పది తెలుసా? రామనామము కంటే గొప్పది రాముని కార్యమమ్మ. ఆ రాముని కార్యం మన హిందువులందరూ చేయాలి సమాజంలో. ఏమిటా రాముని కార్యము? రాముని కార్యము సద్గుణాలతో మన కుటుంబాన్ని నింపుకోవాలి, భగవంతుని దగ్గరగా ఉండాలమ్మా. రెండవది మన యొక్క ఋషుల్ని మునుల్ని గౌరవించాలి. మూడవది ఏంటి? మన పెద్దవాళ్ళు అందరినీ గౌరవించాలి. నాలుగవది సర్వభూతాన్ని రక్షించాలి. ఐదవది ఏందమ్మా? ఈ సమాజంలో ఎక్కడ పేదలు ఉంటారో, దీనులు ఉంటారో, దుఃఖితులు ఉంటారో వాళ్ళందరికీ సేవ చేయాలి. ఈ 5 పనులు చేసిన నరుడికి సార్థకత ఇచ్చి మోక్షం ఇచ్చినటువంటి దేశము నా భారతదేశం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. మానవులు చేసేది స్నానము, దేవతలు చేసేది అభిషేకము. ఈనాడు ఆ అందరూ రావాలి. అభిషేక ప్రియనే శరణమయ్యప్ప, అభిషేక ప్రియనే శరణమయ్యప్ప. అభిషేకము సేతమురారండి,